వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంటా రవికుమార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే, వెల్కమ్ టు వేటూ న్యూస్ కాన్క్లేవ్. నమస్కారం అండి, జై శ్రీరామ్. సార్ మీ గురించి మాకు తెలుసు, మీ గురించి మీరు ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? నేను భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. నా యొక్క పనితనంను మరియు ప్రజలతో ఉన్న సంబంధాలను ప్లస్ పార్టీ యొక్క ఐడియాలజీని నేను తీసుకున్న విధానాన్ని బట్టి ఈరోజు రాష్ట్ర పార్టీ నన్ను జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది. లాస్ట్ 2.5 years నుంచి భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ఉండడం జరుగుతుంది. నేను జిల్లా అధ్యక్షుడైన తర్వాత ప్రజా సమస్యలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ 2.5 years యొక్క ప్రభుత్వ వైఫల్యాలు మరియు వాళ్ళు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో వాళ్ళు విఫలమయ్యారని చెప్పడానికి ఒక ప్రజా గొంతుగా లాస్ట్ 2.5 years నుంచి ప్రజా సమస్యలపైన మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లాలో గ్రామ స్థాయిలో అదేవిధంగా భూ స్థాయిలో కూడా ఈ పార్టీ యొక్క కార్యకర్తలను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి నా కార్యాచరణ ఉంది. సో నెక్స్ట్ 10 yearsలో తెలంగాణ డెవలప్మెంట్ సంబంధించి ప్రజా జీవితంలో మీ రోల్ ఎలా ఉంటుంది? ప్రజా జీవితంలో అంటే తెలంగాణ మొత్తంలో చూసుకుంటే మనం హైదరాబాద్ తర్వాత అతిపెద్ద రెండవ నగరం వరంగల్ అని చెప్తారు. ఎందుకంటే వరంగల్లో ఎప్పటి నుంచో ఎన్ఐటీ ఉంది, అదేవిధంగా కేఎంసీ ఉంది. ఏషియాలో ద బిగ్గెస్ట్ మార్కెట్ ఎన్మామ్లో అగ్రికల్చర్ మార్కెట్ కూడా ఉంది. కానీ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ ఇండియాకి వరంగల్ చాలా లాంగ్ అయిపోయింది. దానికి నరేంద్ర మోడీ గారు ఉదాన్ స్కీమ్ కింద దేశం మొత్తంలో కూడా కొన్ని ఎయిర్పోర్ట్లను డెవలప్ చేసే దాంట్లో ఈరోజు మామ్నూర్ ఎయిర్పోర్ట్ని కూడా డెవలప్ చేయడానికి మేము రెడీ ఉన్నాం. ప్రభుత్వం కూడా ఇటీవల 90% ల్యాండ్ అక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఉంది. ఇంకా 10% అక్కడక్కడ రైతులు కొద్దిగా వాళ్ళ అమౌంట్ విషయంలో ల్యాండ్ అక్విజిషన్లో ఇష్యూస్ కోసం కొన్ని కోర్టుకు వెళ్ళడం వల్ల అది జాప్యం అవుతుంది. వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ కనుక ప్రజలకు అందుబాటులో వస్తే ఒక గ్రాస్టిక్ గ్రోత్ వరంగల్ జిల్లాలో ఉంటుంది. ఎందుకు అంటే ఈరోజు విద్యాపరంగా చూసుకుంటే మనకి కేఎంసీ ఉంది, ఎన్ఐటి ఉంది. నరేంద్ర మోడీ గారు మొన్న ములుగులో సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ తర్వాత టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ, గ్రాడ్యుయేషన్ కాలేజెస్ కానీ, మేనేజ్మెంట్ కాలేజెస్ కానీ వరంగల్లో ప్రసిద్ధిగాంచిన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈరోజు వరంగల్ నుండి ప్రారంభమైన కొన్ని విద్యా సంస్థలు రాష్ట్ర స్థాయిలో కూడా వారి సేవలు అందిస్తున్నాయి. కాబట్టి వన్స్ ఎయిర్పోర్ట్ వస్తే రాబో 10 సంవత్సరాలలో వరంగల్ హైదరాబాద్కు తలదనే విధంగా డెవలప్మెంట్ అవుతుంది. అది ఎడ్యుకేషన్ పరంగా. విషయానికి వస్తే టోటల్గా ఇది కాకతీయులు రాజధానిగా ఓరుగల్లు నగరంలో ప్రధాన నగరంగా వరంగల్ పరిపాలించడం జరిగింది. వరంగల్లో వ్యవసాయ ఆధారితంగా భూములు ఎక్కువగా ఉంటాయి. కాకతీయులు మనకిచ్చిన సంపద ఏంటంటే గొలుసుకట్టు చెరువులు, వాటర్ స్టోరేజు, వ్యవసాయం ఏ విధంగా చేయాలనేది మనం కాకతీయుల దగ్గర నుంచి నేర్చుకున్నాం. కాబట్టి ఏషియాలో ది బిగ్గెస్ట్ మార్కెట్ ఎన్మామ్ల మార్కెట్ ఉంది. కాబట్టి ఇక్కడ రైతు ఉత్పత్తి, ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తే ఇక్కడ పరోక్షంగా ఒక దాదాపు 30-40 వేల మందికి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన ఇండస్ట్రీస్ మీద ఉపాధి కలిగే అవకాశం ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంకా స్పీడ్ పెరిగితే మొన్న నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన తర్వాత కాజీపేట నుంచి విజయవాడకు 3 lane ట్రైన్ రూట్ని కూడా డెవలప్ చేశారు. ఒకవైపు ట్రైను, ఒకవైపు ఎయిర్లైన్స్, ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉంటే ప్రజలకు ఇక్కడ ఎడ్యుకేషను, బిజినెస్ ఈ రెండూ డెవలప్ అవుతాయి. నెక్స్ట్ టూరిజం. మొన్న యునెస్కో రామప్ప గుర్తింపు వచ్చింది. ఏదైనా విదేశీయులు వరంగల్ రావాలి అంటే మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ వరంగల్ రావాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎయిర్పోర్ట్ రావడం వల్ల టూరిజం డెవలప్ అవుతుంది. ఈ విధంగా కమింగ్ 10 yearsలో నరేంద్ర మోడీ గారు వరంగల్కి ఇచ్చిన స్కీమ్స్ స్మార్ట్ సిటీ అనుకోవచ్చు, హృదయ్ అనుకోవచ్చు, అదేవిధంగా అమృత్ స్కీమే అనుకోవచ్చు. వీటి ద్వారా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసించే 10 లక్షల మందికి ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనిపిస్తుందో అవన్నీ కూడా కనిపించడం జరుగుతుంది. దాంతోపాటు రహదారి విషయానికి వస్తే యాదాద్రి నుంచి కూడా వరంగల్ కాజిపేట వరకు కూడా 4 lane లైన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ప్రజా రవాణా వ్యవస్థ, ప్రజలకు రవాణా మేలైన సౌకర్యాలు ఉన్నాయంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ హైదరాబాద్ అంతా సిటీ అవుట్స్కట్స్ 40 kilometers సిటీ సెంట్రల్ నుంచి చూసుకుంటే అది గ్రాస్టిక్ డెవలప్మెంట్ అయి ఉంది. నెక్స్ట్ మనకు తెలంగాణలో కనిపించే నగరం వరంగలే కాబట్టి వరంగల్ డెవలప్మెంట్ కావడానికి చాలా అవకాశం. Thank you, sir. Thank you so much for coming to BT News Control.